ప్రభు పేరట అందరికీ వందనాలండి. ఈ దినము వాగ్దానము చూద్దాము. కీర్తనల గ్రంథము 125వ అధ్యాయము మొదటి వచనం చూసినట్లయితే, యెహోవాయందు నమ్మిక ఉంచిన వారు కదలక నిత్యము సియోను కొండవలె ఉందురు. మనము చాలాసార్లు దేవుడి పైన నమ్మకం ఉంచాలి. మన నమ్మకాన్ని ఆయన పైన ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. ఆయన పైన విశ్వాసం ఉంచినట్లయితే మీరు ఏది అనుకుంటున్నారో అది తప్పగా దేవుడు నెరవేరుస్తాడు. ఆయన యందు నమ్మకం ఉంచిన వారంటండి సియోను కొండవలే ఉంటారంటండి. కదలకుండా నిత్యము కదలక సియోను కొండవలే ఉంటారంటండి. నిజమండి. ఆయన యందు మనం ఏదైనా మనకు భారం కలిగినట్లయితే, ఒక కష్టాల భారము కానీ, ఒక శ్రమల భారము కానీ, లేదంటే ఇంకా వేరే ఏ భారాలు కలిగినా ఆయన పైన నమ్మకం ఉంచాలి. అయ్యా, మీరు తప్ప మాకెవరు తీర్చరయ్యా అని ఆయన పైన మనం నమ్మకం ఉంచినట్లయితే నిత్యము సియోను కొండవలే ఉంటారంటండి. ఆ సియోను కొండ చూడండి, అది కదలదు, బెదరదు. అలాగే మనము కూడా ఉండాలి. ఆయన మీద మన భారం పెట్టాలి. అయ్యా, మీరు తప్ప మా కష్టాన్ని తీర్చేవారు లేరయ్యా అని మనం ఆయన మీద భారం పెట్టినట్లయితే నిత్యము సియోను కొండవలే ఉంటారంటండి, కదలక. అది ఎంత మంచి మాట అండి. చాలామంది ఏదైనా చిన్న కష్టం వచ్చినప్పుడు, లేదా చిన్న సమస్య వచ్చినప్పుడు, చిన్న బాధ వచ్చినప్పుడు వాళ్ళు చాలా తల్లడిల్లిపోతారండి. చాలా తొందరగా భయపడిపోతుంటారు. కానీ మనకున్న దేవుడు ఆకాశానికి భూమికి నిలిచి ఉన్న దేవుడు, ఆకాశాన్ని చేసిన దేవుడు, భూమిని చేసిన దేవుడు, ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన దేవుడు, యోర్దాను నది 2గా చీల్చిన దేవుడు, ఎరుకో కోట గోడను కూల్చిన దేవుడు మన దేవుడు. మన ఏ అవసరమైనా, మన ఏ సమస్య అయినా దేవుడి మీద నమ్మిక ఉంచి ఆయన మీద భారం పెట్టండి, తప్పగా మీకు సహాయం అందుతుంది. అందుకే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, యెహోవాయందు నమ్మిక ఉంచిన వారు కదలక నిత్యము సియోను కొండవలే ఉందురు అంటున్నారు. కాబట్టి మన భారం ఏదైనా కావచ్చు, మన కష్టం ఏదైనా కావచ్చు, మన ఏదైనా సమస్య కావచ్చు, అది అంతా కూడా దేవుని మీద మనం పెట్టి నమ్మిక ఉంచండి. అయ్యా, మీరు తీర్చగలని దేవుడు, ఆయన చేయగలని దేవుడు అని మనము నమ్మిక ఉంచినట్లయితే తప్పగా మనకు సహాయం అందుతుంది. ఈ కొద్దిగా మాటలు మనల్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు తండ్రి, మీకు వందనాలు. అవును ప్రభువా, మీ యందు మేము నమ్మిక ఉంచినట్లయితే ప్రభువా తప్పకుండా మేము కార్యం చూడగలుగుతాం ప్రభువా. అందుకని తండ్రి, మాకు ఏ కష్టాలు వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా ప్రభువా మీరు తప్ప మాకు వేరే ఆధారం లేదయ్యా. నిత్యము సియోను కొండవలే నిబ్బరంగా ఉంటాం ప్రభువా, కదలకుండా ఉంటాం ప్రభువా. కాబట్టి మా సహోదరులకు కానీ, మా సహోదరులకి కానీ ఎవరికైనా ఏదైనా సమస్య ఉండినట్లయితే ప్రభువా, వారు మీ తట్టు నమ్మిక ఉంచినట్లయితే ప్రభువా తప్పకుండా వారికి మీ సహాయం చేయమని, అయ్యా అందరికీ మీ కృప చూపించమని, అందరి పట్ల మీ దయ చూపించమని ఈ చిన్న ప్రార్థించు వేడుకుంటున్నాయినా ప్రియ పరలోకపు తండ్రిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.